కూర్చొని ఉన్నారు. అప్పుడు దేవదూతలు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నాన్న నువ్వు అని అంటే, వాళ్ళిద్దరూ కావలి వాళ్ళు వాచ్మెన్లు అనుకొని అయ్యా యేసును ఎవరో ఎత్తుకొని వెళ్ళారు, మీరేమైనా చూశారా? హల్లెలూయా. నేను పోయి తీసుకొచ్చుకుంటాను ఆయన్ని, నేను తెచ్చుకుంటానయ్యా, ఆయన ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళిపోతాను అని ఈమె దేవదూతలతో మాట్లాడుతుంది. బా ప్రైజ్ ది లార్డ్. నేను చదివేటప్పుడు ఇందాక భలే నవ్వొచ్చింది నాకు. వెంటనే యేసు ప్రభు వెనక నిలబడి ఉన్నాడు. ఆయన కూడా అన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అన్నాడు. దేవదూతలు అన్నారు, యేసు ప్రభు కూడా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అన్నాడు. యేసు ప్రభుకా అనుకోలా, ఆమె యేసు ప్రభుయేనా అని అనుకోలేదు. కానీ అమ్మా అని అన్నప్పుడు ఆయనతో ఈ మాట అంది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, అమ్మ అనే మాట పక్కన పెట్టి మరియా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరియా అని పిలిచే ఆ స్వీట్ ఇంకెవరు పిలవరు అట్లా మరియా అని. వింటున్నారు నా మాటలు? నిద్రపోతున్నారా? విన్నారుగా? ఇక్కడే ఉన్నారుగా? ఉండండిలే, ఒక గంట ఉండండి, తర్వాత పంపిస్తా. ప్రైజ్ ది లార్డ్. మరియా అన్నాడు. ఎప్పుడైతే ఆ వాయిస్ విన్నదో, మరియా అని పిలిచేది నా ప్రభు తప్ప నన్ను ఎవ్వరు పిలవరు, నా కళ్ళ నీళ్ళు కూడా వస్తాయి. మరియా అని పిలిచేది యేసు ప్రభు తప్ప ఇంకెవ్వరు నన్ను పిలవరని చెప్పి వెంటనే రబ్బూని బోధకుడా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, బోధకుడా. నిజంగా నేను ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నప్పుడు అక్కడ ఆ వాతావరణం, అటు దేవదూతలు ఇద్దరు, ఇటు యేసు ప్రభు, ఇటు మరియా, ఆ నలుగురు అప్పుడు ఎలా ఉండేది? ఆ వాతావరణం అద్భుతంగా ఉండేది. ఆమె జీవితం పరవశించిపోయింది అనుకుంటా నేను. ఆనందం ఇక పట్టలేక ఆమె అస్సలు ఇంక పరలోక రాజ్యం చూసినంత ఆనందంతో ఉబ్బి తబ్బిపోయి ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు యేసు ప్రభు సమాధిని గెలిచిన పునరుద్ధానుడు, పునరుద్ధానపు యొక్క దర్శనం. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? నీతో సావడానికైనా సిద్ధం అన్న పేతురుకు గలగల ఆ భాగ్యం. వింటున్నారమ్మా? నీతో చావడానికైనా సిద్ధమే అని పలికాడే పేతురు ఒక్క మరియకు కలిగింది. ఎంత పుణ్యాత్ముడు, ఎంత పుణ్యం చేసుకుని ఉంటుందో చూడండి. అందుకే మీకు చెప్పేది, సమయం చాలా విలువైందమ్మా, అది మీరు పోగొట్టుకోవద్దు అని. మరియా అందరికంటే ముందొచ్చి చూసింది, వెళ్ళి వాళ్ళకు స్వార్థ చెప్పింది, మళ్ళీ వచ్చి అక్కడే ఉంది. వాడు పోయినా ఏం పోలా, వాళ్ళు వెళ్ళినా ఏం పోలేదు. ఆమె మనసంతా ఆయన చుట్టే ఉంది. బాగా ఆలోచించండి. ఆ తర్వాత యేసు ప్రభు చెప్పాడమ్మా, నా తండ్రియు మీ తండ్రియు వారి తండ్రియునైనా తండ్రి యొద్దకు నేను ఇంకా ఎక్కి వెళ్ళలేదు, పరలోకానికి వెళ్ళలేదు, నన్ను ముట్టుకోవద్దు, నువ్వు వెళ్ళి మన వాళ్ళందరికీ నేను లేచానని, సమాధిని గెలిచానని వెళ్ళి నువ్వు మరలా మన వాళ్ళందరికీ చెప్పు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొస్త గట్టి చెప్పొచ్చు, హల్లెలూయా. అది ఆ రీసౌండ్ రావాల. అప్పుడు